హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో దోస రెసిపీని ఈజీగా, క్రిస్పీగా, సాఫ్ట్గా ఎలా కావాలంటే అలాగా ఒకే పిండితోనే మనం ఎలా చేసుకోవాలో ఈరోజు చూపించబోతున్నాం. ముందుగా నేను ఇక్కడ 2 గ్లాసుల పెద్ద గ్లాస్తో రేషన్ బియ్యం తీసుకున్నాను. అలాగే ఒక చిన్న గ్లాస్తో ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఆ గ్లాస్తో ఒక ఫుల్ గ్లాస్ పెసరపప్పు, 1.5 గ్లాస్ వచ్చేసి ఉద్ది బ్యాళ్ళు వేసుకుంటున్నాను. మినపప్పు అంటారు కదండి, అవి వేసుకొని వీటిని బాగా కడిగేసుకోవాలి. శుభ్రంగా ఒక 2 సార్లు 3 సార్లు బాగా కడిగేసుకొని క్లీన్గా పెట్టేసుకొని వాటర్ ఫుల్ వచ్చేలాగా పెట్టేసుకొని నానబెట్టుకోవాలి. ఇది 6 అవర్స్ కానీ 8 అవర్స్ కానీ నానబెట్టుకుంటే బాగా వస్తాయి దోశలు అనేది. కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా దోశ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు హోటల్లో ఎలా తిన్నారో అంతకంటే మంచిగా ఇంట్లోనే చేసుకొని మీరే స్వయంగా తిని ప్రతిసారి కూడా మీరు ఇంట్లో ఇలాగే చేసుకుంటారు. ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. వీటితో పాటు ఒక స్పూన్ మెంతులు వేస్తే రుచి చాలా బాగుంటుంది దోశలకి. ఒకసారి వేసి చూడండి. అలాగే ఇవి 10:50కి నేను అరౌండ్ మార్నింగ్ కడిగి పెట్టుకున్నాను. నైట్ 9:30 కల్లా ఇవి మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. ఇలాగ నీళ్ళు వంపేసుకొని మిక్సీ జార్లోకి తగినన్ని మనకి ఎన్ని కావాలో ఆడించుకునేకి పట్టే అంత తీసుకొని అందులోకి ఒక కప్పుడు బొరుగులు వేసుకుంటున్నాయి. ఈ బొరుగులు వేయడం వల్ల దోశలు సాఫ్ట్గా వస్తాయి, క్రిస్పీగాను వస్తాయి అన్నమాట. ఒకసారి ఆడించి చూడండి, మీరు కూడా మీకు అర్థమవుతుంది. ఇలా పిండి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకోకుండా దోశకి వేయడానికి వీలుగా ఉండేటట్లు ఇలా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఆడించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం పిండి ఆడించుకున్న తర్వాత మీకు ఎంతమంది ఉన్నారో ఇంట్లో దాన్ని బట్టి చూసుకొని ఒక పెద్ద గిన్నెలో మనకి బ్రేక్ఫాస్ట్కి మార్నింగ్ ఎంత కావాలో అంత పిండిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 to 4 days అయినా ఇది ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ పిండిని. ఈ బొరుగుల ప్లేస్లో కొంతమంది అన్నం ఆడించి కూడా వేసుకుంటుంటారు, కొంతమంది అటుకులు వేస్తారు. అది మీ ఇష్టం, మీకు ఇంట్లో ఏది వీలుంటే అది వేసుకోవచ్చు. ఏదైనా వేసుకోవచ్చు, టేస్ట్ మాత్రం ఏం మారదు. బొరుగులైనా వేసుకోవచ్చు, అటుకులైనా వేసుకోవచ్చు, రైస్ ఆడిచ్చైనా వేసుకోవచ్చు. ఇలా పిండి తీసి పెట్టుకున్నాం కదండి, ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా ఉంటుంది కదండి, వంట సోడా, అది వేసేసుకొని కలుపుకోవాలి. కలుపుకుంటున్నప్పుడు మీకు మరీ గట్టిగా అనిపిస్తే తగినన్ని వాటర్ వేసుకొని ఎంత ఎంత కావాలో అంత వేసుకొని దోశ వేసేకి వీలుగా అయ్యేంత వాటర్ వేసుకొని పిండి కలిపేసి పెట్టుకోండి. ఇలా పెద్ద గిన్నెలో పిండి పెట్టుకోవడం వల్ల మార్నింగ్ అంతా అది పులుస్తుంది కాబట్టి పైకి వస్తుంది పిండి. అందుకనేసి ఇలా పెద్ద గిన్నెలో పిండి తీసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదండి, పిండి ఎంత బాగా ఉబ్బిందో చూడండి. మార్నింగ్ అయ్యేసరికి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంత పర్ఫెక్ట్గా ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరు దోశలు అసలు వంటలు రాని వాళ్ళు కూడా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ దోశ రెసిపీని. చూడండి, ఇలా పిండి కలిపేసుకొని పక్కన పెనంని వేడి చేసుకొని పెట్టుకోవాలి. పెనం వేడి చేసుకొని ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని పిండి వేసుకుంటే వెంటనే ఆయిల్ వేసేసి తిప్పేసుకుంటే అది సాఫ్ట్గా వస్తాయి దోశలు. అదే మనము సిమ్లో పెట్టేసుకొని అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండి వేసుకొని చాలాసేపు అట్లనే వేడి చేసి దోశని తర్వాత తిప్పుకుంటే అది క్రిస్పీగా వస్తుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. మరీ అది వేరువేరుగా పిండిలుగా చేయాల్సిన అవసరం అయితే లేదు. మనం పెట్టుకునే ఫ్లేమ్లో బట్టి కూడా మనం దోశని రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇలా దోశ కాల్చుకున్నాక నేను ఇటువైపు తిప్పుకున్నాక దోశ మీదకి ఎర్రగారం ఆడించి పెట్టుకున్నాను, ఎర్రగారం వేసుకుంటున్నాను. ఇట్లా ఎర్రగారం అంతా అప్లై చేసేసుకొని దోశకి మరి పప్పుల పిండి ఉంటుంది కదండి, ఆ పప్పుల పిండి కూడా వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది దోశ. ఇలాగే డైరెక్ట్గా అయినా తినచ్చు, లేదంటే పల్లీ చట్నీ అయినా వేసుకొని తినచ్చు, మళ్ళీ రెడ్ చట్నీ కూడా పెట్టుకొని తినచ్చు, లేదా పప్పుల చట్నీ అయినా పెట్టుకొని తినచ్చు, అది మీ ఇష్టం. పెసరబ్యాళ్ళు లేకోకుండా కూడా ఈ పిండిని తయారు చేసుకొని దోశ వేసుకోవచ్చండి. పెసరబ్యాళ్ళు కంపల్సరీ వేయాల్సిన అవసరం అయితే లేదు, నేనైతే వేసాను. మీరు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఏం ప్రాబ్లం లేదు. అందులో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అలాగే మీరు ఈ దోశని ఏ చట్నీతో తినడానికి ఇష్టపడతారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.